శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యనారాయణ స్వామికి వైభవంగా క్షీరాభిషేకం జరిగింది. సూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీంతో భక్తుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎంట్రీ పాసులు ఉన్నా లోపలికి అనుమతించట్లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఎగ్జిట్ అసలు బాగోలేదండి. యాక్చువల్లీ మేము 12 నిమిషాలకి లోపలికి వచ్చాము. 2 గంటలకు మా తాలూకు దర్శనం అయిపోయింది. మేము ఎగ్జిట్ కోసం 1 అవర్ తిరుగుతూనే ఉన్నాం. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఎలా ఉంది అంటే ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చూసారా, ఎవరో ఒక పోలీస్ అయితే ఏకంగా కొట్టడానికి మీదకి వస్తూనే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. యాక్చువల్లీ ఎవరైతే భక్తులున్నారో వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదన్నమాట ఈ పోలీసు. ఎంతో ఘనంగా జరుపుకునే రథసప్తమి పండుగ వేళను పోలీసులు సరిగా ఆంక్షలు పాటించట్లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యనారాయణ స్వామికి వైభవంగా క్షీరాభిషేకం జరిగింది. సూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. దీంతో తోపులాట జరిగింది. ఎంట్రీ పాసులు ఉన్నా లోపలికి అనుమతించట్లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రథసప్తమి ఉత్సవాల్లో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎంతసేపు అవుతుంది? మేము 1 గంటకి రాత్రి 1 గంటకు వచ్చాం సార్. ఇంతవరకు మాకు దర్శనం అవ్వలేదు సార్. ఎన్ని గంటలు అవుతుంది సుమారుగా? ఇప్పుడు 6 గంటలు అవుతుంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వస్తాం, వైజాగ్ నుంచి వచ్చాము అనమాట. శ్రీకాకుళం నేను రాత్రి వచ్చాము. ఈరోజు తెల్ల 2 గంటలకు లైన్లో నించున్నాం. ఇప్పుడు దాదాపు 6 అవుతుంది, కానీ అక్కడ జనాభా అందరూ కుండుకుంటున్నారు. అక్కడ ఖాళీ అయితే ఉండట్లేదు. మీరు ఎప్పుడు వచ్చారమ్మా? మేము ఆ టైంకే వచ్చామండి. 1 గంటన్నరకు వచ్చాము. అది ఎక్కడ వప్పంగి. అర్ధ గంటలో దర్శనం చేస్తానన్నారు, అట్లాంటిది లేదు, అర్ధ గంటలో దర్శనం అయిపోద్దా? అలా అవ్వదు కదా. మనం ఎంతసేపు 4 గంటల దర్శనం అన్నారు. ఎలా అయిపోయినా సంతోషమే. ఇంకా వచ్చారమ్మా? మేము వప్పంగి 2కి వచ్చాం లైన్లో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము లావేరు మండలం నుండి వచ్చాము, కొత్తకోట. 2 గంటల నుండి వచ్చినాము, కానీ ఎక్కడ 100 రూపాయల లైన్ ఏదో తెలియదు, ఫ్రీ లైన్ ఏదో తెలియదు, 500 ఏదో తెలియదు. అక్కడ ఏదో మేనేజ్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి లేట్ అవుతుంది బాగా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? కొత్తకోట అండి, శ్రీకాకుళం లావేరు మండలం. లేదా అదే 2 గంటలకు వచ్చామండి లైన్లోకి. 3 గంటలు అయింది. ఇబ్బందులు ఎలా ఉన్నాయండి? ఇబ్బందులు కొద్దిగా కష్టంగా ఉన్నాయి సార్. తోపులాట్లు అవుతున్నాయి. 2 గంటలకు లైన్లోకి వచ్చాము. ఇప్పుడు ఇక్కడికి ఉన్నాము. ఇంకా ఒక 2 గంటలు పడుతుంది దర్శనం అయితే. 1 గంటకు వచ్చాము. స్టార్టింగ్లో 100 రూపీస్ రాస్తున్నాయి, అందులో దూరం. అక్కడ వచ్చామే మొత్తం అదిగోండి అలాగే ఉంది. చాలా ఇబ్బంది పడ్డాం. తీవ్రంగా అయితే భక్తులు రాత్రి 1 గంట నుంచి క్యూ లైన్లోనే వేచి ఉన్నారు. ఏదైతే ప్రధానంగా 5 గంటలు 6 గంటలకు పైగా లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, అయితే ఇంతవరకు కూడా దర్శనం కూడా కాలేదని చెప్తున్న పరిస్థితి నెలకొంది. కేవలం రాజు, సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.